గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, అదేవిధంగా వారి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కామెడీ చేస్తున్నారంటే, మావి గన్ అనే ఒక పదం చెప్పుకుంటూ ఒక ఊత పదం మాట దాన్నే చెప్పి 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 పదే పదే ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను. గత 5 సంవత్సరాలు మీరు కాదండి పరిపాలించింది ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రభుత్వం మీదే కదా. వైసీపీ వాళ్ళందరూ గుండె మీద చేసుకొని ఆలోచించాలి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచినప్పుడు అప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా? ఏదైతే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి మావిగన్ అని చెప్పి చెప్తున్నారో అది మీరెందుకు చేయలేదు? మీరెందుకు చేయలేకపోయినారు? గత 5 సంవత్సరాలు పోయిన ప్రభుత్వంలో ఒక రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా, రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత మీది కాదా? ఎందుకంటే చిన్నపిల్లలు పుస్తకాలలో రాసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అలా ఎక్కడైనా ప్రపంచంలో మీ రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే ఏం చెప్పాలి? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఉండేది ఒక రాజధానే. ఎక్కడ 3, 4, 10 లేవు. ఏం వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా? మీకున్న తెలివి వేరే ముఖ్యమంత్రులకు లేవా? మీకు ఒకటే ఉందా ఆ తెలివి? వేరే వాళ్ళు కూడా పెట్టుకొని ఉంటారు కదా. ఎందుకు లేదంటే ఆ పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి. ఇప్పుడు తమిళనాడు ఉంది, చెన్నై ఒకటే క్యాపిటల్. ఏం చెన్నై ఒకటే డెవలప్ అయిందా? కోయంబత్తూరు డెవలప్ కాలేదా? సేలం డెవలప్ కాలేదా? ఈరోడ్ డెవలప్ కాలేదా? చెప్పుకుంటూ పోతే వాళ్ళ దగ్గర మహానగరాలు 10, 15 ఉన్నాయి. క్యాపిటల్కి ఏం సంబంధం ఉండింది మరి? ఊరికే ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్లో ఒక జోకర్లు అవ్వడం తప్ప మీరు వేరేది ఏం అవ్వడం లేదు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు, ఇవన్నీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బయట ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలే నేను మీకు చెప్తున్నా. అంతగా మీరు దాని మీద మీకు మన రాష్ట్రం మీద మీకు అంత పట్టుండి, మీకు అంత అవగాహన కానీ ఉంటే మీరెందుకు 5 సంవత్సరాలు చేయలేకపోయినారు? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఓసరి వీళ్ళంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. రోజుకో రంగు మారుస్తారు మీరు. అప్పుడేమో వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, ఒక రాజధాని అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ చేసి పెట్టినారు. అప్పుడు ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఏ స్టాండ్ మీద మీరు ఉంటారు? మీకు ఒక స్టాండ్ ఉండదు.